హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 28th ఫిబ్రవరి, రైట్, 28th ఫిబ్రవరి వెన్స్డే కదా. సో వెన్స్డేకి సంబంధించినటువంటి కంటెంట్ని చూడబోతున్నాం. అసైన్మెంట్తో పాటు వొకాబులరీ, ఎడిటోరియల్, రివిజన్. సో వీటన్నిటిని రెగ్యులర్గా చూసే విధంగా చూడబోతున్నాం. అసైన్మెంట్ సొల్యూషన్తో మనం స్టార్ట్ చేద్దామమ్మా. సో లెట్స్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ సొల్యూషన్, రైట్? అసైన్మెంట్ సొల్యూషన్ ఇదే కదా. ఎస్, మరి అసైన్మెంట్ ఎక్కడుంది? అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఓకే, లెట్ మీ లుక్ ఎట్. రైట్, ఇది అసైన్మెంటా? రైట్, ఫైన్. ఓకే, అసైన్మెంట్ సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇది మన అసైన్మెంట్ సొల్యూషన్ కదా. యా, నౌ ఇస్ ఇట్ ఫైన్? రైట్, నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్తో మనం ఈరోజు సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ? సో ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1 2 3 4 5 6 7 లెటర్డ్ వర్డ్ ఏంటి? అయితే నౌన్ అని చెప్తున్నాడు. సో నౌన్ అనే ఒక క్లూ ఇచ్చాడు. దాంతోపాటు హోమోఫోన్ ఆఫ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఒడిస్సీ అమ్మ. ఒడిస్సీ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా కదా. సో ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కళానృత్యం కదా ఒడిస్సీ అనేది. సో దానికి సంబంధించింది. హోమోఫోన్ అన్నాడు కదా, అంటే సేమ్ సౌండ్ వచ్చేటువంటి, అంటే స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్ బట్ ఇట్స్ సౌండ్ ఈజ్ సేమ్. దట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్. హోమో ఈజ్ సిమిలర్, ఫోన్ ఈజ్ సౌండ్. సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. సో ఒడిస్సీగా మనం చెప్పుకోగలిగితే కానీ ODYSSEY, దిస్ ఈజ్ యువర్ ఒడిస్సీ. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ జర్నీ ఆర్ వయాజ్. ఓకే, నీటిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వయాజ్ అంటారు కదా. సో దాన్నే ఒడిస్సీ అని కూడా చెప్తారు. ఒడిస్సీ ఈజ్ నథింగ్ బట్ అ జర్నీ ఆర్ వయాజ్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వర్డ్ రిలేటెడ్ అసైన్మెంట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ సెంటెన్స్ బేస్డ్, రైట్? ఎర్రర్స్ మనకి ఇష్టమైంది. ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఏంటి? ఇన్ ఏ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్లో మొట్టమొదటిది. ఇన్ ఫస్ట్ అనాలి. ఓకే, ఇన్ ద ప్రైవేట్ అనకూడదు. ఇన్ ఏ ఫస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో మొట్టమొదటిసారి. టు ఫెసిలిటేట్స్ అంటున్నాడు. ఇక్కడ నౌన్ రావాలమ్మా, యాడ్జెక్టివ్ కదా. రైట్, ఫెసిలిటేట్స్ రావాలంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి కదా. సో అది కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ అమ్మ. ఫెసిలిటీస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు జనరల్గా? ఇంకొక నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకటి, ఓకే ఫైన్, ఫెసిలిటేట్స్ అనేది వర్బ్, మనకు నౌన్ కావాలి, ఫెసిలిటీస్గా పెట్టాం. ఫెసిలిటీస్ అంటే మనకు జనరల్గా తెలిసిన మీనింగ్ ఏంటి? ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు, సౌకర్యాలు, దాన్ని మనం ఫెసిలిటీస్ అంటాం. కాకపోతే ఫెసిలిటీస్ అంటే అర్థం ఏంటంటే బిల్డింగ్స్ని కూడా ఉద్దేశించి ఫెసిలిటీస్ అని అంటారు. ఫెసిలిటీస్ అంటే అన్ని సౌకర్యాలు ఇచ్చేటువంటి ఒక బిల్డింగ్ని ఆర్ ఒక సెంటర్ని ఉద్దేశించి మనం ఫెసిలిటీ అని కూడా అంటాం, రైట్? ఫర్ ద మ్యానుఫ్యాక్చర్. అయితే ఆ ఫెసిలిటీ ఏంటి? ఆ బిల్డింగ్ దేనికమ్మా? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్యూనిషన్. అమ్యూనిషన్ అంటే మీకు తెలుసు కదా, ఆయుధాలు. ఓకే, ఆయుధాలను తయారు చేయడం, మిసైల్స్. ఓకే, వాజ్ ఓపెన్డ్ అన్నాడు. ఇంతకీ సబ్జెక్ట్ ఏది ఇందులో? ఇది ఎలానో మనకి పార్టిసిపల్ ఫ్రేజ్ కదా. ఇన్ ద ఫస్ట్. ఓకే, ఇన్ ఏ ఫస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, కామా వచ్చింది అంటే ఇది అడిషనల్ ఫ్రేజ్. ఓకే, ఇది అడిషనల్ ఫ్రేజ్ అనమాట. సో ఇది మన వర్బ్ని ఎఫెక్ట్ చేయదు. మన వర్బ్ని ఎఫెక్ట్ చేసేది ఏది? సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఏదమ్మా? టు ఫెసిలిటీస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్. ఇది నౌనే కావచ్చు, నౌన్ అయి ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే ప్రిపోజిషన్ కదా. ఫర్ ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ఏ నౌన్ కూడా సబ్జెక్ట్గా మనం ట్రీట్ చేయం. సో సబ్జెక్ట్ విల్ బి యువర్ టు ఫెసిలిటీస్. దిస్ ఇస్ ప్లూరల్. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ వర్బ్ డిసగ్రిమెంట్. సో వర్ ఓపెన్ బై అదానీ డిఫెన్స్. ఓకే, అండ్ ఏరోస్పేస్ ఇన్ కాన్పూర్. ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం, డే గురించి మాట్లాడేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో దెర్ ఈస్ నో ఇష్యూ, రైట్? సో దిస్ ఇస్ ద కరెక్షన్ దట్ యూ హ్యావ్ టు మేక్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఎర్రర్ ఫ్రీ. నౌ లెట్ us టాక్ అబౌట్ రివిజన్. అంతేనా? కంప్లీటెడ్. సో అసైన్మెంట్ సొల్యూషన్ సంబంధించినటువంటి డిస్కషన్ కంప్లీట్ చేసాం. సో ఎవరెవరైతే అటెంప్ట్ చేశారో వారందరికీ నేను, రైట్, ఐ ఎక్స్టెండ్ మై గుడ్ విషెస్. ఓకే, ఐ అప్రిషియేట్ దెమ్. సో ఎవరెవరైతే ఆన్సర్ చేయలేకపోయారో, లేదంటే ఆన్సర్స్ తప్పుగా చేశారో, ఎందుకు చేశారో అన్నది చెక్ చేసుకోండి. సో ఆల్వేస్ ట్రై ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో కంటిన్యూస్గా ఇంప్రూవ్ అయ్యే పందాలో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ రివిజన్ వొకాబులరీ అమ్మ. సో నిన్న నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్ యొక్క రైట్ ఫాస్ట్ రివిజన్ అయితే చూద్దాం. పిట్ సమ్వన్ అగెయిన్స్ట్ సంథింగ్.
కదా, గుర్తుందా మనకు? పిట్ సమ్వన్ అగెయిన్స్ సమ్వన్. ఓకే, ఎవరినైనా పోటీ పట్టడం, వారితో తలపడటం అనే సెన్స్లో వాడతాం. ఓకే, వారితో తలపడటం అనే సెన్స్లో వాడతాం, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్, వాట్ కెన్ వి సే అమ్మా? పిట్ అగెయిన్స్ట్. కంపీట్ చూసారా, ఈ పిట్ ఈస్ బేసిక్లీ ఎ వర్బ్. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, అంతేనా? సో ఇట్స్ ఎ వర్బ్. సో కంపీట్. ఓకే, దానికి చాలా పదాలు ఉంటాయి కంపీట్కి. ఓకే, మనం ఏం చెప్పొచ్చు, కొన్ని చెప్పండి అమ్మా. సో వాట్ డూ యూ కాల్ కంపీట్? కంటెండ్ అనొచ్చా? కంటెండ్ అని చెప్పచ్చు మనం, కంటెండ్. అలానే వై అని చెప్పచ్చు, వై. వై అన్న విఐఈ, వై విత్ సమ్మన్. వై విత్ సమ్వన్ అంటే కంపీట్ విత్ సమ్మన్ అనే మీనింగ్ వస్తుంది, కంటెండ్. ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఎన్కౌంటర్ అంటే అది కూడా ఒక రకంగా మీటింగ్ అని చెప్తాం, మీటింగ్ అని చెప్తుంటాం ఎన్కౌంటర్ అంటే, రైట్? సో రైవల్, వై, కంపీట్ ఇవన్నీ కూడా మనం వర్బ్గా వాడచ్చు. మనకి ప్రత్యర్థి అని చెప్పడం, రైట్? వారితో తలపడుతున్నాం అన్నట్టుగా. మెనూవర్, ఇది మనకు చాలాసార్లు వచ్చిన వర్డ్. ఓకే, మెనూవర్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. MANOEUVRE. మెనూవర్ అంటే స్కిల్ఫుల్ యాక్షన్. ఓకే, సిరీస్ ఆఫ్ యాక్షన్స్ విచ్ రిక్వైర్స్ టాక్ట్ ఆర్ స్కిల్. చాలా స్కిల్తో కూడుకున్నటువంటి యాక్ట్ని మనం మెనూవర్ అంటాం. సో మనం దాన్ని ఆపరేషన్గా చెప్పొచ్చు. ఆపరేషన్ షుడ్ బి యువర్. ఓకే, మెనూవర్కి కరెక్ట్గా సరిపోయేటువంటి పదం. ఆపరేషన్ అంటే ఏంటమ్మా? సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఆపరేషన్ అంటే డాక్టర్ చేసే ఆపరేషన్ కాదు. ఓకే, సో ఎక్సర్సైజ్ అని చెప్పచ్చా? ఎక్సర్సైజ్, మ్యానిపులేషన్. ఓకే, ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ మనం రెగ్యులర్గా చేసే వ్యాయామం అనే మీనింగ్ వచ్చేటువంటి ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ అంటే అగైన్ ఆపరేషన్. మళ్ళీ ఆపరేషన్ అంటే డాక్టర్ చేసే ఆపరేషన్ కాదు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? సో దట్ ఈస్ యువర్ మెనూవర్, స్కిల్ఫుల్ యాక్షన్. ఓకే, దీనిని సమ్ స్పెసిఫిక్ యాక్షన్, స్పెసిఫిక్ అవుట్కమ్ని తీసుకురావడానికి మనం అవలంబించేటువంటి సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం, సిరీస్ ఆఫ్ స్కిల్ఫుల్ యాక్షన్స్ని మనం ఎక్సర్సైజ్ అని కానీ, ఆపరేషన్ అని కానీ, మెనూవర్ అని కానీ చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఆపరేషన్. జిమ్మిక్ అనొచ్చు, జిమ్మిక్ ట్రిక్ లాగా. ఓకే, జిమ్మిక్, ఎక్సర్సైజ్, ప్లాయ్ ఇవన్నీ కూడా వాడచ్చు. అన్నీ నౌన్సే. ప్లాయ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్మిక్ కానీ, ట్రిక్ లాగా. దేనైనా ట్రిక్ చేయండి. కోయలిషన్ అన్నాడమ్మా, దిస్ ఈజ్ యువర్ నౌన్. కోయలిషన్ ఇస్ బేసికలీ అ నౌన్. కోయలిషన్ అంటే ఏంటమ్మా? కూటమి అనుకున్నాం కదా. కోయలిషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం. సో అలయన్స్ అని చెప్పొచ్చు. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, అలయన్స్. ఓకే, అలయన్స్ ఈజ్ నథింగ్ బట్ కోయలిషన్. అలయన్స్, కూటమి అని అన్నాం. ఎఫిలియేషన్ అని కూడా చెప్పచ్చా? ఎఫిలియేషన్ అని చెప్పచ్చు. క్లోజ్ అసోసియేషన్ అని కూడా చెప్పచ్చు. సో ఎఫిలియేషన్ కూడా ఒక రకంగా, రైట్, సినోనిమ్గా మనం చెప్పుకోవచ్చు. బ్లాక్, వాళ్ళంతా కలిసి ఒక బ్లాక్గా ఫామ్ అవ్వడం, బ్లాక్. ఓకే, BLOC. తర్వాత అమల్గమేషన్, కలగలుపు, అమల్గమేషన్. ఓకే, అమల్గమేషన్, కరెక్ట్. ఇంకేమున్నాయమ్మా? టాపుల్. ఎస్, టాపుల్ అంటే ఏంటి? టాపుల్ ది గవర్నమెంట్ అని నేర్చుకున్నాం. ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని పడగొట్టేశారు, పదవీచ్యుతుడిని చేశారు అని అంటారు కదా. సో అతన్ని పడగొట్టడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, దాన్నే మనం టాపుల్ అంటాం. పడగొట్టడాన్ని ఏమనొచ్చమ్మా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్ టర్న్. చూసారా, ఓవర్ టర్న్ అంటే ఏంటమ్మా? సో అన్సీట్, కొలాప్స్, టంబుల్ అని చెప్పచ్చు. అన్సీట్ అనొచ్చు, పదవీచ్యుతుల్ని చేయడం. కొలాప్స్ అంటే అక్కడ ధ్వంసం, కూలిపోవడం, అంటే పదవి కోల్పోవడం అనే సెన్స్లో, పదవిని కోల్పోయేలా చేయడం, కొలాప్స్. అన్సీట్, కొలాప్స్, ఓవర్ టర్న్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు, రైట్? టంబుల్ అని కూడా చెప్పచ్చు, TUMBLE, టంబుల్. ఓకే, ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. కాకపోతే టాప్ అనేది పర్ఫెక్ట్ వర్డ్ అనమాట, రైట్? తర్వాత చాపీ వాటర్స్ అనుకున్నాం, గుర్తుందా? చాపీ ఇస్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అమ్మా. ఓకే, చాపీ ఈజ్ బేసికలీ adjective. చాపీ వాటర్స్ అంటే ఏంటమ్మా? ట్రబుల్డ్ వాటర్స్ అనుకున్నాం. అంటే కొంచెం సిచ్యువేషన్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్లో లేకపోవడం, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం, ట్రబుల్సమ్గా ఉండడం, రైట్? కొంచెం పరిస్థితి బాగాలేకపోవడాన్ని మనం చాపీ అంటాం, రైట్?
చాప్ అంటే ఏంటి బేసిక్గా? చాప్ ఈజ్ లైక్ టు కట్ అనే మీనింగ్ వస్తుంది. చాపింగ్ అంటాం కదా, దట్ ఈస్ కటింగ్. బట్ చాప్ ఈజ్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ స్మూత్, విచ్ ఈస్ రఫ్ అనొచ్చు. అమ్మ, నాట్ స్మూత్గా లేకపోవడం, బంపీగా ఉండడం, రఫ్గా ఉండడం, రైట్? దట్ ఈస్ కాల్డ్ యువర్, అంటే టర్బులెంట్ అని కానీ అన్స్టడీ అని కానీ మనం చెప్పచ్చు. అంతేనా? టర్బులెంట్, కెన్ యూ యూజ్ ద వర్డ్? రఫ్, టర్బులెంట్. ఇంకోటి ఏంటమ్మా? అన్స్టడీ ఆర్ అన్స్టేబుల్, జర్కీ, బంపీ, ఇవన్నీ కూడా వాడచ్చు. బంపీ అని కానీ, జర్కీ అని కానీ. జర్క్ అంటే ఏంటి? సో ఎక్కడ కూడా స్మూత్గా లేకుండా, జర్కీగా ఉండడం అంటే ఏంటమ్మా? రఫ్గా ఉండడం, నాట్ స్మూత్ అనే మీనింగ్లో వాడతాం. తర్వాత బెయిల్అవుట్ అన్నది నౌన్. బెయిల్అవుట్ అన్నది ఏంటమ్మా? ఫినాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పుకున్నాం, రైట్? ఎవరైనా దివాలా ఎత్తేస్తే, ఓకే, దివాలా అని చెప్పుకున్నాం కదా. సో దివాలా అయ్యే టైంలో ఎప్పుడైనా ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ బెయిల్అవుట్ ప్యాకేజ్. సో ఐఎంఎఫ్తో పాకిస్తాన్ మాట్లాడాలి, సో కొంచెం సంప్రదింపులు చేయాలి, మాకు బెయిల్అవుట్ ప్యాకేజ్ కావాలి అనే విషయాన్ని వారితో చర్చించాలి అన్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఆ దివాలా అని అనడానికి ఒక పదాన్ని ఉపయోగించాం, గుర్తుందా? బ్యాంక్రప్సీ అని చెప్పుకున్నాం. ఎస్టర్డే ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు, ఓకే, దే కెన్ అండర్స్టాండ్. బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటమ్మా? దివాలా ఎత్తేయడం, రైట్? అనేబుల్ టు ఇన్సాల్వెంట్ అని కూడా చెప్తారు, ఓకే? ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఇన్సాల్వెంట్, ఇవి మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఇన్సాల్వెంట్ అని కానీ బ్యాంక్రప్ట్ అని అంటాం. ఈ రెండు పదాల్లో తేడా ఏంటి? బ్యాంక్రప్సీకి తేడా ఏంటమ్మా? ఓకే, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బ్యాంక్రప్సీ ఈజ్ బేసికలీ an abstract noun. When it comes to bankrupt, it's a common noun. It is refers to a person. Bankrupt అయిపోయాడు, ఓకే, అతను బ్యాంక్రప్ట్ అంటున్నాం అంటే అతను దివాలా ఎత్తేసాడు. ఆ ఎత్తేసిన వ్యక్తిని మనం బ్యాంక్రప్ట్ అంటాం. ఆ దివాలా ఈజ్ ఇట్ సెల్ఫ్ బ్యాంక్రప్సీ. దివాలానే మనం బ్యాంక్రప్సీ అంటాం. ఇన్సాల్వెంట్, వన్ హూ ఈస్ అనేబుల్ టు పే ద డెట్స్ ఈస్ కాల్డ్ ఇన్సాల్వెంట్, ఓకే? ఇట్లా పదాలు. సో బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటే ఏంటమ్మా? కాపాడటం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే రెస్క్యూ అని చెప్పొచ్చు. రెస్క్యూ అని అంటే ఏంటి? వారిని రక్షించే ప్రయత్నం చేయడం, కాపాడడం అనే సెన్స్లో వాడతాం. సేవ్ అనొచ్చు, సాల్వేజ్ అనొచ్చు. సేవ్, సాల్వేజ్, ఇంకా ఏం వర్డ్స్ ఉన్నాయమ్మా? సేవ్, సాల్వేజ్, రెస్క్యూ. ఎనీథింగ్ ఎల్స్ వీ హ్యావ్? సేవ్, సాల్వేజ్, రెస్క్యూ, లిబరేట్, అంతేనా? రెస్క్యూ అంటే లిబరేట్ అంటే అంతే కదా, వారిని స్వేచ్ఛనివ్వగలగడం, వారిని బందీల నుంచి విముక్తుల్ని చేయడం, రెస్క్యూ చేయడం. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్, ఓకే, రైట్? నెక్స్ట్ ఈ వర్డ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఓకే? మనం రాస్తున్న ఎక్స్ట్రా వర్డ్స్ కూడా మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నానంటే, సో దట్ మీ వర్డ్ వింటూ అలా ఏంటంటే రిజిస్టర్ అవుతాయి. కొంతమందికి వినడం ఎక్కువగా ఇష్టపడుతుంటారు, కొంతమందికి చదివి నేర్చుకుంటుంటారు. సో చదివి నేర్చుకోవడం అనేది అల్టిమేట్, దాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. బట్ కొంతమంది ఏంటంటే చదవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, సో కోచింగ్కి వచ్చేదే దానికోసం. కోచింగ్కి ఎందుకు వస్తారు? సొంతంగా చదివే ఎబిలిటీ లేకపోవడం వల్లే. అలా అని చెప్పి మనం సొంతంగా చదివే ఎబిలిటీని డెవలప్ చేసుకోలేకపోయినా ప్రాబ్లమే. సో ఇనీషియల్గా కొంచెం కష్టంలో ఉన్నా కూడా, సో మెల్లమెల్లగా ఆ ఎబిలిటీని సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్ విత్ ద టైటిల్ డీకోడింగ్ స్పెండింగ్ అంటున్నాడు. డీకోడ్ చేయడం అంటే ఏంటమ్మా? అంటే దేన్నైనా మీరు అర్థం కాని లాంగ్వేజ్లో, ఇప్పుడు ఒక కోడ్ని చూసి దాన్ని డీకోడ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? దాని వెనకాతలు ఉన్నటువంటి అసలైనటువంటి ఇంటెన్షన్ని కావచ్చు, అది చెప్పాలనుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ని కావచ్చు, మీరు అర్థం చేసుకోవడం డీకోడ్ అని అంటాం కదా. సో స్పెండింగ్ అంటున్నాడు, ఓకే, అంటే ఖర్చు పెట్టే విధానం, ఓకే, హౌ డు యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ. సో దాన్ని డీకోడ్ చేయటం, ఓకే. అది ఏ నేపథ్యంలో ఈ టైటిల్ చెప్పాల్సి వచ్చిందంటే, లేటెస్ట్గా హౌస్ హోల్డ్ స్పెండింగ్ సర్వే, ఇది చాలా ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ స్పెండింగ్ సర్వే, దీని అర్థం ఏంటమ్మా అంటే, ఒక సదరు కుటుంబం, ఒక హౌస్ హోల్డ్, ఇండియాలో ఒక ఫ్యామిలీ, ఒక ఇంట్లో మనుషులు ఎంత స్పెండ్ చేస్తున్నారు, రైట్, అన్నది ఒక సర్వేలోంచి సిగ్నల్స్ ఏం బయటపడింది? సమ్ షిఫ్ట్స్ ఇన్
పీపుల్స్ ప్రయారిటీస్. సో కొంత షిఫ్ట్ అయితే కనిపిస్తున్నట్లుగా అయితే ఆ సర్వేలో అయితే బయటపడింది. ప్రజల యొక్క ఆలోచన ధోరణి, రైట్, ఖర్చు పెట్టేటువంటి ప్రాధాన్యాలు ఉంటాయి కదా. వాట్ యూ మీన్ బై ప్రయారిటీస్ అమ్మ? ప్రాధాన్యతలు. సో దేనికి ఎక్కువగా ఖర్చు పెట్టడం, దేనికి తక్కువ ఖర్చు పెట్టడం. సో ఆ ప్రయారిటీస్ అన్న వాటిల్లో కొంత షిఫ్ట్ అనేది క్లియర్గా కనిపించిందంట. సో దానికి సంబంధించిందే ఈ డీకోడింగ్ స్పెండింగ్ అనే టైటిల్తో మనకి రావటం జరిగింది. సో హౌస్ హోల్డ్ స్పెండింగ్ లేటెస్ట్ అన్నాడు, అంటే ఈ మధ్యనే మనకంతా కరెంట్ అఫైర్స్తోనే లింక్ అయి ఉంటుంది. సో ఒకటి ఏదైనా లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగితేనే దాని మీద ఎడిటోరియల్లో మన ఎడిటర్ గారు కామెంట్ చేస్తారు, దాని మీద ప్రోస్ని కాన్స్ని, గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్ని రైట్ క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, రైట్. సో ఈ హౌస్ హోల్డ్ స్పెండింగ్ సర్వే నేపథ్యంలో చాలామంది ప్రజల్లో వాళ్ళ ప్రాధాన్యతలు ఎలా మారాయి, స్పెండ్ చేసేటువంటి హ్యాబిట్స్ ఎట్లా మారాయి అన్న దాని మీద ఈరోజు మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ నౌ. సో జాగ్రత్తగా చదివే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే. In an uncharacteristic late Saturday release, the Statistics Ministry unveiled the broad findings of the Household Consumption Expenditure Survey done between August 2022 and July 2023. ఆగస్టు 2022 నుంచి జూలై 2023 లోపు, ఓకే, ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది జరిగిందంట. ఆగస్ట్ 2022 నుంచి జూలై 2023. ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బాగా ఉపయోగపడుతుంది, రైట్. అయితే ఏ మినిస్ట్రీ అంటున్నాడు? స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వే కండక్ట్ చేసింది ఎవరమ్మా? ఏ మంత్రిత్వ శాఖ కండక్ట్ చేసిందన్న దానికి ఆన్సర్ ఏమవుతుంది? స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ. అన్వీల్డ్ అంటే ఏంటమ్మా? అన్వీల్ అంటే షో అనే మీనింగ్ వస్తుంది, రివీల్ అనే మీనింగ్ వస్తుంది, ఓకే, బయట పెట్టింది అనే సెన్స్లో మనం వాడతాం. వీల్ అంటే జనరల్గా ముసుగు, విఈఐఎల్. అన్వీల్ అంటే ఏంటమ్మా? ముసుగును తీసేయడం, అంటే రివీల్ చేయడం. రివీల్ చేయడాన్ని మనం అన్వీల్డ్ అనే వర్బ్తో మనం సూచిస్తాం. బ్రాడ్ ఫైండింగ్స్, ఓకే, ఫైండింగ్స్ అంటే ఏంటమ్మా? అవుట్ రిజల్ట్స్. ఫైండింగ్స్ అంటే ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి ఫలితాలు అని చెప్పొచ్చు. ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి బ్రాడ్ ఫైండింగ్స్ అంటే సమగ్రంగా, ఓకే, ఏదో చిన్న చిన్న విషయాల మీద కాదు, చాలా సూక్ష్మమైన విషయాల మీద కాదు, స్థూలమైన విషయాలు, బ్రాడ్, ఓకే, ఫైండింగ్స్ ఆఫ్ ద. అయితే ఇక్కడ అన్క్యారెక్టరిస్టిక్ అన్నాడు, దీనికి అర్థం ఏంటి సార్ అని మీరు అడగచ్చు. లేట్ సాటర్డే రిలీజ్. జనరల్గా సాటర్డే రోజు ఎప్పుడు జనరల్గా రిలీజ్ అన్నవి జరగవు, ఎప్పుడు ఏవి విడుదల చేయరు. కానీ దానికి భిన్నంగా, ఓకే, అంటే రొటీన్కి భిన్నంగా అంటారు చూసారా, ఆ రొటీన్కి భిన్నంగా అన్క్యారెక్టరిస్టిక్ అంటే ఎప్పుడు చేయని విధంగా చేయడం. జనరల్గా సాటర్డేస్ రోజు ఎప్పుడు రిలీజ్ చేయరు, అలాంటిది సాటర్డే లేట్ సాటర్డే రిలీజ్ చేయడం అన్నది కొంచెం అన్కన్వెన్షనల్గా ఉందంటాం కదా. అన్కన్వెన్షనల్ అన్న అన్క్యారెక్టరిస్టిక్ అన్న సేమ్. దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఓకే, దిస్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఎక్స్పెండిచర్ సర్వే, హౌస్ హోల్డ్ కన్జంప్షన్, మన కన్జంప్షన్ హ్యాబిట్స్ని ఓకే స్టడీ చేసి దాన్ని రివీల్ చేసేటువంటి ఒక సర్వే అనమాట, రైట్. యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ సర్వే బేస్డ్ డేటా రిలీజ్డ్ సిన్స్ 2011-12 దట్ క్యాప్చర్స్ గ్రౌండ్ రియాలిటీస్ అట్ ద హౌస్ హోల్డ్ లెవెల్. చూసారా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాడమ్మా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే సర్వే బేస్డ్ డేటా ఫస్ట్ అంట. ఎందుకు ఫస్ట్ అంటున్నాడు? 2011-12లో ఒకసారి జరిగిందంట. సో దాని తర్వాత గ్యాప్ వచ్చింది, అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి సర్వే అనేది చేయలేదు. యాక్చువల్గా మన సెన్సెస్లో ఎలా 10 ఇయర్స్కి ఒకసారి చేస్తామో, సో ఆ 10 ఇయర్స్ కోసం ఆగిపోయినట్టుగా ఉంది ఈ సర్వే. సో అక్కడ సెన్సెస్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల సెన్సెస్ మనకు ఆగిపోయింది కదా కోవిడ్ వల్ల. సో కోవిడ్ వల్ల సెన్సెస్ అనేది 10 ఇయర్స్కి ఒకసారి జరిగేది 2011లో ఆగిపోయింది, 21లో జరగాల్సి ఉండింది, జరగలేదు. ఇప్పటికీ దాని మీద ఇంకా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. సో మేబీ దానివల్ల కూడా ఇది కూడా డిలే అయిపోయినట్టుంది. సో దానివల్ల ఇది ఇప్పుడు దీనికి ప్రాధాన్యత అయితే సంతరించుకోగలిగింది. అయితే గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది, రైట్. ఎస్పెషలీ విత్ ద వన్స్ అ డికేడ్ సెన్సస్ డ్యూ సిన్స్ 2021, నోవేర్ ఇన్ సైట్. చెప్పాను కదా, వన్స్ ఎ డికేడ్, 10 సంవత్సరాలకు ఒకసారి. దానికి ఒక పదం చెప్పుకున్నాం, గుర్తుందా? డెసెన్నియల్. ఇఫ్ ఎనీవన్ కుడ్ రిమెంబర్, DECENNIAL. డెసెన్నియల్ అంటే అర్థం ఏంటమ్మా? 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రక్రియని మనం డెసెన్నియల్ ఎక్సర్సైజ్ అంటాం. సో సెన్సస్ ఈజ్ బేసికలీ ఏ డెసెన్నియల్ ఎక్సర్సైజ్.
వన్స్ అన్న డికేడ్ అన్న డెసెన్నియల్ అన్న బోత్ ఆర్ సేమ్. డ్యూ అంటే అక్కడ అర్థం ఏంటి? పెండింగ్ అని అర్థం. పెండింగ్ 2021 నుంచి పెండింగ్లో ఉన్నాయి కదా సెన్సెస్ అన్నది. నో వేర్ ఇన్ సైట్ అంటే ప్రస్తుతం దాని గురించి ఎటువంటి జాడ లేదు. ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి? 2021 అయిపోయి ఆల్రెడీ 3 years అయిపోతుంది. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24లో వచ్చేసాం. ఇప్పటికీ దాని గురించి స్పష్టత లేదు. నో వేర్ ఇన్ సైట్ అంటే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. కండక్టెడ్ every 5 years బై ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, NSSO అంటామమ్మా. The results of the last such consumption survey in 2017-18 along with a similar employment survey were junked with the government citing quality issues with the data. చూసారా? యాక్చువల్గా అయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వీళ్ళు కండక్ట్ చేస్తారంట. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దాని నుంచి వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో ద రిజల్ట్స్ ఆఫ్ లాస్ట్ సచ్ కన్జంప్షన్ సర్వే. సో అటువంటి కన్జంప్షన్ సర్వే అనేది 2017లోనే ఓకే దాని యొక్క ఫలితాలను అయితే వెల్లడించారు. అలాంగ్ విత్ ఎ సిమిలర్ ఎంప్లాయ్మెంట్ సర్వే. సో ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే దానిలాంటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సర్వేని కూడా రిలీజ్ చేయడం జరిగింది 2017లో. కాకపోతే వాటిలో ఏం చేశారు? వర్ జంక్డ్ విత్. జంక్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే చెత్తబుట్టలో పడేయటం అనే సెన్స్లో వాడతాం. జంక్ అంటే ఏంటి? జనరల్గా వేస్ట్ అని, చెత్త అని అర్థం. డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అంటారు. జంక్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, శూన్యం, రైట్? క్యాలరీస్ తప్ప మనకి పనికొచ్చే న్యూట్రిషన్ ఏమి ఉండదు అందులో. అందుకే దాన్ని జంక్ అని అంటారు. జంక్ అంటే డస్ట్బిన్తో సమానం, చెత్త బుట్ట అంటాం కదా. సో దాన్ని చెత్త బుట్టలా పడేశారు. వెర్ జంక్డ్ విత్ ద గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా పక్కన పడేసింది, చెత్త బుట్టలా పడేసింది అంట. ఎందుకంట? సైటింగ్ క్వాలిటీ ఇష్యూస్. అందులో క్వాలిటీ లోపించింది అనే కారణాన్ని చూపిస్తూ, సైటింగ్ అంటే ఏంటమ్మా? ఆ కారణాన్ని చూపిస్తూ మెన్షన్ చేస్తూ, రైట్, ఆ డేటాలో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయన్నట్టుగా సైట్ చేస్తూ ఏం చేసింది గవర్నమెంట్? దాన్ని కంప్లీట్గా పక్కన పడేసింది అనమాట. వ్యూడ్ యాజ్ అ యూఫమిజం ఫర్ ద అన్హ్యాపీ టైడింగ్స్ ఇట్ మే హ్యావ్ షోడ్. చూసారా? ఇది కొంచెం చలోక్తిగా చెప్పాడు. చూసారా? ఒక చిన్న దాన్ని ఏమంటాం, చలోక్తిలా చెప్పాడు. వ్యూడ్ యాజ్ అ యూఫమిజం అన్నాడు. బేసిక్గా యూఫమిజం అంటే అర్థం ఏంటమ్మా? మనం చాలాసార్లు ఈ పదం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ యూ అనే రూట్ వర్డ్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు అంతకుముందు నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, రూట్ వర్డ్ ఆఫ్ ద డే అని. అందులో ఎవ్రీడే కొత్త రూట్స్ మనం డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది ఆగిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రూట్స్ మనం కవర్ చేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాటిని మళ్ళీ మీరు యాక్సెస్ చేసుకునే ఏర్పాటు ఎట్లానే ఉంది. యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఓపెన్గానే ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. సో యూఫమిజం ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ఏ మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అ హార్ష్ వన్. హార్ష్గా చెప్పకుండా దేనైనా అంటే మీనింగ్ చెడిపోదు కానీ దాంట్లో కొంచెం నమ్రత, రైట్, దాంట్లో కొంచెం గౌరవాన్ని యాడ్ చేసి మనం చెప్పడాన్ని యూజింగ్ ఏ మైల్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ హార్ష్ ఎక్స్ప్రెషన్ని మనం యూఫమిజం అంటాం, రైట్. సో ఇది ఎలా ఉంది? క్వాలిటీ ఇష్యూస్ అనే పేరుతో వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఏంటి? ఫర్ ద అన్హ్యాపీ టైడింగ్స్ అంటే వారికి అనుకూలంగా లేదు. ఆ డేటా అంతా ఎలా ఉందంటే వారిని తప్పుపడుతున్నట్లుగా ఉంది. ఎంప్లాయ్మెంట్ సర్వే కావచ్చు, కన్జంప్షన్ సర్వే కావచ్చు, గవర్నమెంట్ సరిగ్గా వ్యవహరించలేకపోయింది అనే దాన్ని ఏదో షో చేసే ప్రయత్నం చేయడం వల్ల వారు దాన్ని ఈ మంచి పదాలు క్వాలిటీ ఇష్యూస్ అనే పదాన్ని వాడుతూ అదే యూఫమిజం అంటున్నాడు అనమాట. సో క్వాలిటీ ఇష్యూస్ అనే పేరుని వాడి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అని చెప్తున్నాడు, రైట్. ఇఫ్ ద 2017-18 సర్వే వాజ్ అబండన్డ్ because it captured the deleterious after effects of the demonetization of high value currency notes in late 2016 on India's largely informal economy and the subsequent onset of the goods and services tax. The 2023 survey also needs to be interpreted with a dash of salt. 2017-18 సర్వే ఓకే వాజ్ అబండన్డ్. అబండన్డ్ అంటే దాన్ని ఏంటి? జంక్ చేశారని చెప్పాడు కదా, దాన్ని కంప్లీట్గా తొలగించేశారు, దాన్ని కన్సిడర్ చేయలేదు. అబండన్ అన్నా జంక్డ్ అన్నా సేమ్ సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకు? ఇట్ క్యాప్చర్డ్. దేన్ని క్యాప్చర్ చేసింది? క్యాప్చర్ అంటే అక్కడ ఏంటి? ఫోటో తీసిందనా? డీటెయిల్స్ని కలెక్ట్ చేసింది. సర్వే కదా, సర్వే పని ఏంటి? డేటాని క్యాప్చర్ చేయడమే కదా. సో క్యాప్చర్ ఏంటి? క్యాప్చర్ చేసిందమ్మా డిలీటీరియస్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. డిలీటీరియస్ ఇస్ బేసికలీ మీరు ఆ ఫార్మేషన్ ఆఫ్ ద వర్డ్ని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? డిలీటీరియస్ ఇస్ బేసికలీ యాడ్జెక్టివ్. అయితే అది పాజిటివా నెగిటివ్ అమ్మా? ఖచ్చితంగా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదంగా మనం చెప్పుకోవచ్చు, అంతేనా?
సో దట్ ఈస్ కాల్డ్ యువర్ డిలీటీరియస్. ఆ స్పెల్లింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే డ్యామేజింగ్ అని చెప్పొచ్చు, హార్మ్ఫుల్ అనే మీనింగ్లో మనం చెప్పొచ్చు. డ్యామేజింగ్ ఆర్ హార్మ్ఫుల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు, ఎకానమీ మీద ఎలాంటి దుష్ప్రభావం కలిగించింది అనే దాన్ని క్యాప్చర్ చేసింది. ఎందుకంటే నోట్స్ అన్నిటిని మనం బ్యాన్ చేసేసాం. ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే ఉందో, అంటే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి, లావాదేవీలు జరిగేటువంటి సెక్టర్ ఏదైతే ఉందో అది బాగా రైట్ ఎఫెక్ట్ అయింది కదా. 2016 లేట్ 2016లో జరిగింది కదా. సో ఇండియాస్ లార్జ్లీ ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే క్యాష్తో అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగేటువంటి దాన్ని మనం ఆ సెక్టార్ని మనం ఇన్ఫార్మల్ ఎకానమీగా చెప్పుకుంటాం. అండ్ ద సబ్సిక్వెంట్ ఆన్సెట్ అంటే దాని తర్వాత, సబ్సిక్వెంట్ అంటే ఈ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత వెంటనే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఆన్సెట్ అంటే బిగినింగ్ ఆఫ్ సంథింగ్. ఆన్సెట్ మీన్స్ వెన్ యూ స్టార్ట్ ఆర్ బిగిన్ ఆర్ కమెన్స్ సంథింగ్, కొత్తగా ఇనిషియేట్ చేయడం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని కూడా తీసుకొచ్చారు కదా, 2017 జూలైలో వచ్చింది కదా. సో అప్పుడు మనకి జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని తర్వాతన కదా సబ్సిక్వెంట్ అనే పదం అందుకే వాడాడు. సబ్సిక్వెంట్ మీన్స్ దాని తర్వాత అని అర్థం. ద 2022-23 సర్వేస్ ఆల్సో నీడ్స్ టు బి ఇంటర్ప్రిటెడ్ విత్ ఏ డాష్ ఆఫ్ సాల్ట్. దేన్నైనా డాష్ ఆఫ్ సాల్ట్ అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పిన దాన్ని ఈజీగా నమ్మేయకూడదు. 2023 డేటాని వాళ్ళు రివీల్ చేశారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి అనుకూలంగా ఏదో వచ్చినట్లుంది అని అర్థం, రైట్. అంతకు ముందు దాన్ని ఎందుకు దాచారు, వారికి అనుకూలంగా లేదు కాబట్టి. మరి 2022-23 డేటాని రిలీజ్ చేశారంటే అర్థం ఏంటి, ఇది కూడా మీరు కొంచెం అప్రమత్తంగా చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ దానికి ఫర్గా ఉండే డేటా అనేది రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది కదా. విత్ ఎ డాష్ ఆఫ్ సాల్ట్ అంటే చెప్పిన దాన్ని అలాగా నమ్మేయకూడదు అనే సెన్స్లో మనం విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని కానీ డాష్ ఆఫ్ సాల్ట్ అనే ఎక్స్ప్రెషన్ని మనం వాడతాం, రైట్. సో వాట్ యూ మీన్ బై డాష్ ఆఫ్ సాల్ట్ అమ్మా? డాష్ ఆఫ్ సాల్ట్ అంటే ఎవరేం చెప్పినా వెంటనే నమ్మకుండా, ఇమీడియట్గా నమ్మకుండా మీరు దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ అస్ డాష్ ఆఫ్ సాల్ట్. ఫర్ ఇట్ మే లైక్లీ మ్యాగ్నిఫై. మ్యాగ్నిఫై అంటే ఏంటి, దేన్నైనా ఎక్కువ చేసి చూపించడం. మ్యాగ్నిఫై, ఇట్స్ అ వర్బ్. ఓకే, ఇట్ మే లైక్లీ మ్యాగ్నిఫై ద ఎగ్జూబరెన్స్ సీన్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ పాండమిక్ ఇండ్యూస్డ్ కర్బ్స్ అండ్ ఇన్కమ్ లాసెస్. ఎగ్జూబరెన్స్ అంటే కాన్ఫిడెన్స్, అంటే మనలో ఒక ఉత్తేజం అంటాం కదా, ఉత్తేజం అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ ఎగ్జూబరెన్స్ విచ్ ఈస్ అ నౌన్. ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఉత్తేజాన్ని మనం ఎగ్జూబరెన్స్ అంటాం, కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు, రైట్. కన్జంప్షన్లో ఒకేసారి ఊపందుకుంది, ఎగ్జూబరెన్స్ వచ్చింది ఆఫ్టర్ 2 years ఆఫ్ పాండమిక్ అయిపోయినటువంటి 2 సంవత్సరాలకి ఒక్కసారిగా కన్జంప్షన్ అనేది ఊపందుకుంది. పాండమిక్ ఇండ్యూస్ కర్బ్స్, చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు. కర్బ్స్ అంటే ఏంటమ్మా, రిస్ట్రిక్షన్స్. అండ్ ఇన్కమ్ లాసెస్, అందరికీ చాలా వరకు లాసెస్ అనేవి రావడం జరిగింది. వాట్ ఎకానమిస్ట్ కాల్ ద రిలీజ్ ఆఫ్ పెంటప్ డిమాండ్. పెంటప్ డిమాండ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇది కొంచెం ఎకానమీ రిలేటెడ్ పదం, దీన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెంటప్ అంటే ఏంటంటే పేరుకుపోయిన డిమాండ్. అంటే అందరికీ మనకి తెలుసు పాండమిక్ టైంలో అందరికీ ఏంటంటే కోరికలన్నీ వాయిదా వేసుకున్నారు. ఇది కొందాం, అది కొందాం అంటే లేదు, ముందు హెల్త్ ప్రయారిటీ. అందరికీ హాస్పిటలైజ్ అవుతే ఉన్న ఒక భయం ఉంది. సో అన్నీ కట్ అయిపోయి కదా, అన్ని ప్రయారిటీస్, ఓన్లీ హెల్త్ ఈజ్ ద ఓన్లీ ప్రయారిటీ. ఎవరికి ఎప్పుడు ఏమొస్తుందో, ఏ టైంలో ఎప్పుడు ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. సో అందుకని అందరూ కూడా భయభ్రాంతుల్లో ఉన్నారు ఆ టైంలో. అంతా వాయిదా వేసుకున్నట్టు అందరూ వాయిదాలు వేసుకుంటూ పోయారు కదా. సో పెంటప్ డిమాండ్ అంటే అలా 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 పేరుకుపోయినటువంటి డిమాండ్స్, తర్వాత కొందాంలే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు వద్దు అని వాయిదా వేసుకోవడం. అంటే మన కన్జంప్షన్ని మనం చేసుకోకుండా ఆపేయడం, దట్ ఈస్ కాల్డ్. సో దాన్నే ఎకానమిస్టులు ఏమని పిలుస్తున్నారు, రిలీజ్ ఆఫ్ పెంటప్ డిమాండ్. ఒక్కసారిగా ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేయడం వల్ల అందరూ ఒక్కసారిగా కొనడం స్టార్ట్ చేశారు. దానివల్ల కన్జంప్షన్ అనేది పెరిగింది అన్నట్టుగా ఎకానమిస్టులు చెప్పుకుంటున్నారు. ఓకే, రైట్. ఆ 2 years ఆఫ్ కర్బ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఒక వరదలాగా, వెల్లులాగా, ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ఆపుకుంటాం చాలాసార్లు. మనకి మనం ఏదో సెమినార్లో ఉంటాం, క్లాస్లో ఉంటాం, మనకి టాయిలెట్ వస్తుంటుంది. సో మనం ఆపుకొని ఒక్కసారిగా టాయిలెట్కి వెళ్ళేసరికి ఎంత ఫ్రీగా ఉంటుంది. సో ఒక్కసారిగా యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఒక్కసారిగా ఈ కర్బ్స్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేయడం వల్ల ఒక్కసారిగా కన్జంప్షన్ అనేది ఊపందుకుంది. దాన్నే పెంటప్ డిమాండ్గా ఎకానమిస్టులు అభివర్ణిస్తున్నారు. తర్వాత టు బీ క్లియర్, రైట్, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే
The survey suggests some interesting transitions in consumption patterns, and the complete findings must be published swiftly to enable deeper analysis. ఓకే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ సర్వే దేన్ని సజెస్ట్ చేస్తున్నామా? సమ్ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్స్ అంటే మార్పులు అనమాట. కన్జంప్షన్ ప్యాటర్న్స్లో వచ్చేటువంటి వినియోగదారుడు వినియోగిస్తున్నటువంటి తన ట్రెండ్ ఏదైతే ఉంటుందో, అంటే ప్యాటర్న్ అంటే విధానం, ఓకే, కన్జ్యూమ్ చేసే విధానాన్ని మనం కన్జంప్షన్ ప్యాటర్న్గా చెప్పొచ్చు. సో అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయంట, దాన్ని ఆ సర్వే హైలైట్ చేసింది. అండ్ ద కంప్లీట్ ఫైండింగ్స్ మస్ట్ బీ పబ్లిష్డ్ స్విఫ్ట్లీ టు ఎనేబుల్ డీపర్ అనాలిసిస్. కంప్లీట్ ఫైండింగ్స్ అనేవి అంటే కంప్లీట్ డీటెయిల్స్. ఫైండింగ్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? కంప్లీట్ రిజల్ట్స్ అని, కంప్లీట్ డీటెయిల్స్ అని అర్థం. మస్ట్ బీ పబ్లిష్డ్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ పబ్లిష్ చేసినట్టుగా కనబడట్లేదు, కొంత ఓకే అనుకూలంగా ఉన్న విషయాలనే చూపిస్తున్నట్టుగా కనిపిస్తుందనే అర్థం మనకి వస్తుంది ఇక్కడ. మస్ట్ అంటే ఏంటి? చెయ్యాలి అన్నట్టుగా కదా. మస్ట్ బీ పబ్లిష్డ్ అంటే పబ్లిష్ చెయ్యాలి అంటే చేయలేదని కదా అర్థం. స్విఫ్ట్లీ టు ఎనేబుల్ డీపర్ అనాలిసిస్, లోతైనటువంటి విశ్లేషణ చేయడానికి మనకి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, కంప్లీట్ డేటా అనేది అవసరం. Households average monthly per capita consumer expenditure MPCE rose 33.5% since 2011 and 12 in cities to reach rupees 3,510 and 40.4% in rural India to 2008. ఇదమ్మా ఈ MPCE అన్నట్టు చూసారా? అంటే అర్థం ఏంటమ్మా? మంత్లీ పెర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్. దాన్ని మనం అబ్రివేటెడ్ ఫామ్లో MPCగా చెప్పుకుంటాం. అది 33.5% పెరిగిందంట. రోజ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? రోజ్ రిజన్. రైజ్ యొక్క వర్బ్, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బే రోజ్. సో 33.5% పెరిగింది ఈ MPCE అనేది. అది కూడా అర్బన్, ఓకే, సిటీస్లో, అర్బన్ ప్రాంతంలో 3,510 రూపాయలకి చేరుకుందంట. యావరేజ్ మంత్లీ పెర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే ఒక మంత్లో ఒక పర్ ఫ్యామిలీ యావరేజ్గా ఎంత ఖర్చు పెడుతుంది అన్నది రూరల్ అర్బన్ సిటీస్లో వచ్చినటువంటి ఎంతమ్మా? 3,510. అది గతంతో పోల్చుకుంటే 33% అంటే ఆల్మోస్ట్ 1/3 పెరిగినట్టు కదా, 1/3 పెరిగినట్టు. అండ్ 40.4% ఇన్ రూరల్ ఇండియా. రూరల్లో చూసుకుంటే 40.4% పెరిగిందంట మంత్లీ పెర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్. 2,008 రూపాయలు ఖర్చు పెడుతుంది పర్ ఫ్యామిలీ మంత్కి ఎక్స్పెండిచర్ రూపంలో, రైట్, కన్జంప్షన్ రూపంలో. ద గవర్నమెంట్ has sought to paint this as a signal of rising incomes, narrowing inequality and a sharp slippage in poverty levels. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? sought to paint this అంటే ఏంటమ్మా? పెయింట్ చేయడం అనా? కాదు, దాన్ని ఎలా చూపించే ప్రయత్నం చేస్తుంది. పెయింట్ చేయడం అంటే ఏంటి? మనకు నచ్చినట్లుగా, అంటే అందంగా కనిపించినట్లుగా చేయడం. సో పెయింట్ చేసే ప్రయత్నం అంటే దానికి అనుకూలంగా అది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఏమని? యాజ్ అ సిగ్నల్ ఆఫ్ రైజింగ్ ఇన్కమ్స్. దీనివల్ల కన్జంప్షన్ పెరుగుతుందంటే అర్థం ఏంటి? అందరికీ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అందరి తలసరి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతున్నారు అనే విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. నారోయింగ్ ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? అసమానతలు మెల్లమెల్లగా రెడ్యూస్ అయిపోతున్నాయి. నారోయింగ్ అంటే రెడ్యూసింగ్, ఇన్ఈక్వాలిటీ అంటే అసమానతలు. అండ్ ఏ షార్ప్ స్లిప్పేజ్ ఇన్ పావర్టీ లెవెల్స్. పేదరికం కూడా బాగా తగ్గిపోయింది. స్లిప్పేజ్ అంటే ఏంటమ్మా? పడిపోతుంది. స్లిప్పేజ్ అంటే రెడ్యూస్ అయిపోవడం, రైట్. పావర్టీ లెవెల్స్, పేదరికం కూడా బాగా తగ్గిపోతున్నట్టుగా మనం కంక్లూడ్ చేయొచ్చినట్టుగా ప్రభుత్వం చూపించే ప్రయత్నం అయితే చేసింది. బట్ దిస్ ఓన్లీ ఇంప్లాయిస్ 3.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఇన్ రూరల్ స్పెండ్స్ ఓవర్ 11 years. అది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పాయింట్ నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రోత్ వచ్చేస్తుందంటే మనం విత్ టైంని కన్సిడర్ చేయాలి. సో ఎంత టైంలో ఆ గ్రోత్ వస్తుంది? గ్రోత్ అనేది ఎప్పుడైనా కనిపిస్తుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అనేది వస్తుంది. కానీ ఎన్ని ఇయర్స్కి వస్తుంది అన్నది ఇంపార్టెంట్, అంతేనా కదా? 1 yearలో డబుల్ అవడం గ్రేటా, 5 yearsలో డబుల్ అవడం గ్రేటా? నా మనీ డబుల్ అయిపోయిందిరా, ఓకే డబుల్ అయిపోయిందా, అబ్బా సూపర్ రా అనుకుంటాం. అరే ఎన్ని సంవత్సరాలకి అయింది అది చెప్పు, అది కదా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అయింది దాన్ని బట్టే కదా దాని వాల్యూని మనం డిసైడ్ చేయొచ్చు. సో జస్ట్ డబుల్ అయిపోతే అది గొప్ప కాదు. 6 monthsలో డబుల్ అయిందా, 1 yearలో డబుల్ అయిందా, రైట్? ఆ రెఫరెన్స్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 11 ఏళ్లలో 3.5% యాన్యువల్ గ్రోత్ కాంపౌండెడ్ అయింది. కాంపౌండెడ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అయింది.
అది పెద్ద గొప్ప విషయం కాదు. 3.5% ఇన్ టర్మ్స్ ఆఫ్ 11 years గ్యాప్. సో అది ఏమాత్రం కూడా గొప్ప విషయం కాదు. విత్ 3% గ్రోత్ ఫర్ అర్బన్ హౌస్ హోల్డ్స్. అర్బన్ విషయానికి వస్తే 3%, రూరల్ విషయానికి వస్తే 3.5%. ఇది ఎక్కడ గ్రోత్, ఇదేం పెద్ద గొప్ప విషయం అన్నట్టుగా మనకి చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నాడు ఎడిటర్. రైట్, వెల్ బిలో ద ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి గ్రోత్ రేట్స్. ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే ఇది ఏమీ కాదు, నథింగ్. జీడిపి గ్రోత్ రేట్స్ను పోల్చుకున్నా, ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నా, అంటే ధరలు పెరిగిపోతున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్తో పోల్చుకుంటే ఇదేమీ కాదు, ఇట్స్ నథింగ్ కదా. ఈ పీరియడ్లో పజ్లింగ్లీ అంటే కన్ఫ్యూజింగ్గా, ఏంటి పజ్లింగ్లీ, ఈవెన్ ఆఫ్టర్ యాడింగ్ ద ఇంప్యూటెడ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రీ గూడ్స్ రిసీవ్డ్ త్రూ ఏ myriad of welfare schemes such as the PM Garib Kalyan Anna Yojana, the average MPCE only rose to 2,054 for rural households and 3,544 for urban peers. ఓకే, ఇందులో కూడా మీరు గమనించాల్సినటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి చూసారా. పెరిగింది అంటున్నాడు చూసారా, 2054 అంటున్నాడు, అది కూడా రూరల్ వాళ్ళకి. రైట్, అర్బన్ పీర్స్కి ఏమో 3,544 అంటున్నాడు. సో అక్కడ ఇంప్యూటెడ్ వాల్యూస్ అంటున్నాడు. వాట్ యూ మీన్ బై ఇంప్యూటెడ్ అమ్మా? యాడ్జెక్టివ్గా వాడు అబ్జర్వ్ చేశారా? ఓకే, ఎస్టిమేటెడ్ అనే మీనింగ్లో వాడతాం. ఇంప్యూటెడ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్. ఇంప్యూట్ని వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. టు క్యాలిక్యులేట్ సంథింగ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే సంథింగ్ సిమిలర్గా ఉన్న దాంతో కంపేర్ చేసి మనం దేనైనా ఎస్టిమేట్ చేయడాన్నే యూ కాల్ ఇట్ యాజ్ ఇంప్యూటెడ్ వాల్యూస్. ఓకే, సో ఫ్రీ గూడ్స్ ఏవైతే వాళ్ళు అందుకుంటున్నారో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, మిరియాడ్ అంటే మెనీ అని అర్థం, ప్లెంటీ ఆఫ్. మిరియాడ్ మీన్స్ లాట్, చాలా అని చెప్పేటప్పుడు మిరియాడ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, ప్లెంటీ ఆఫ్ అంటాం కదా, ప్లెథోరా, ప్లెంటీ, మిరియాడ్, లాట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాల ద్వారా అందుకుంటున్నారు కదా. సో వాటిని కూడా లెక్క కడితే ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు. సో యావరేజ్ ఎంపీసీ అంటే ఏదమ్మా, మనం ఇందాక అనుకున్నాం కదా, మంత్లీ పెర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ 2054కి చేరింది. 2008 అని అనుకున్నాం కదా, 2008, 2054 దాన్ని కూడా క్యాలిక్యులేట్ ఇవాల్యుయేట్ చేసి ఈ ఫ్రీగా వస్తున్నటువంటి ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా లెక్క కడితే, సో అదంతా ఎంపీసీ రూరల్లో 2054కి వాళ్ళు అంచనా వేశారు. అర్బన్ విషయానికి వచ్చేసరికి 3,544, 3,510, ఒక 34 రూపీస్ ఎక్స్ట్రా. ఓకే, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే, దాన్ని కన్సిడర్ చేస్తే, రైట్, ఈ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు అందుకుంటున్నటువంటి గూడ్స్ని కలుపుకొని చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఎంపీసీ యొక్క వాల్యూ అది. దట్ ద ప్రపోర్షన్ ఆఫ్ మంత్లీ స్పెండ్స్ ఆన్ ఫుడ్ హ్యాస్ స్లిప్డ్ బిలో 50% in rural homes and under 40% in urban homes, with Searle seeing the sharpest drop is remarkable and may ease inflation trends if used to rejig consumer price index weightages. ఇది కొంచెం ఎకానమీ రిలేటెడ్ టర్మ్, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మంత్లీ స్పెండ్స్, ఇప్పుడు జనరల్గా ఇదంతా ఏంటి, కంప్లీట్ ఎక్స్పెండిచర్ కదా. అయితే ఫుడ్ మీద పెడుతున్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 50% కంటే తక్కువ కనిపిస్తుంది మన రూరల్లో. ఓకే, రూరల్ హోమ్స్లో బిలో 50%, అది కూడా 46.4%కి పడిపోయిందంట. దేని మీదమ్మా? ఫుడ్ మీద స్పెండ్ చేయడం అన్నది. రైట్, అదే అర్బన్ విషయానికి వస్తే 40% కన్నా తక్కువగా ఉందంట. ఏది? ఫుడ్ మీద స్పెండ్ చేసేటువంటి ఖర్చు. ఓకే, ఓవరాల్గా వాళ్ళు పెట్టే ఖర్చులో 100% వాళ్ళు ఖర్చు పెడితే, సో బిలో 40% అన్నది ఫుడ్ మీద పెడుతున్నారు. ఓకే, దట్ ఈస్ అ గుడ్ సైన్. విత్ సెరల్స్ అంటే ఏంటమ్మా? ధాన్యాలు అంటే రైస్, వీటి మీద. ఓకే, సీయింగ్ ద షార్పెస్ట్ డ్రాప్ అంటే ఒక్కసారిగా పడిపోవడం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా న్యూట్రిషన్ మీద పడ్డారు. మిల్క్, ఎగ్స్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగింది. కోవిడ్ తర్వాత అందరూ కూడా ఏంటంటే కొంచెం క్వాలిటేటివ్ ఫుడ్ తినాలి, న్యూట్రిషియస్ డైట్ తినాలి అనేటువంటి అవేర్నెస్ బాగా పెరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డేటా నుంచి మనకి ఏంటి, చాలా ఇన్ఫర్మేషన్ దాన్నే మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో వాట్ యూ బేసిక్లీ మీన్ బై డేటా ఇంటర్ప్రిటేషన్? వచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని ట్రెండ్ని మనం అనాలిసిస్ చేయగలగడం. రైట్, అక్కడ అదే చెప్తున్నాడు. రిమార్కబుల్ అంటున్నాడు, అంటే అందరూ అభినందించదగ్గదే. ఓకే, కొంచెం నోరు తిరగడం కొంచెం కష్టంగా ఉంది.
సో రిమార్కబుల్ అంటున్నాడు అంటే గొప్పది అని అర్థం, రైట్. అండ్ మే ఈజ్ ఇన్ఫ్లేషన్. ఈజ్ అంటే ఏంటమ్మా, సులభతరం చేయడం, తగ్గించడం. ఈజ్ అంటే అక్కడ రెడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ని తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇఫ్ యూస్ టు రీజిగ్. రీజిగ్ అంటే మార్పులు చేర్పులు చేయడం. రీజిగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, బేసిక్గా దేన్నైనా మీరు మార్చే ప్రయత్నం చేయడం. రీజిగ్, రీ అంటే మళ్ళీ, తిరిగి, ఓకే, అగైన్ అనే మీనింగ్లో వాడతాం. జిగ్ అంటే యు ఆర్ మేకింగ్ సమ్ చేంజెస్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వెయిటేజెస్. హౌ ఎవర్, ఓకే, సిపిఐ ఇది ఒక బాస్కెట్ అమ్మ, ఇండెక్స్. అది ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు, రైట్. హౌ ఎవర్, కాకపోతే ఇట్ ఈస్ పర్టినెంట్ టు రీకాల్. పర్టినెంట్ అంటే ఇట్స్ రెలవెంట్ అని అర్థం. పర్టినెంట్ ఈస్ రెలవెంట్ టు రీకాల్ దట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ బిగేన్ స్పైకింగ్ లాస్ట్ జూన్ జస్ట్ అహెడ్ ఆఫ్ ద సర్వేస్ కంప్లీషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక్కసారిగా లాస్ట్ జూన్లోనే పెరగడం స్టార్ట్ అయిందంట, అహెడ్ ఆఫ్ ద సర్వేస్ కంప్లీషన్. అంటే సర్వే కంప్లీట్ అవ్వబోతుంది అనేటప్పుడే ఒక్కసారిగా ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోతుంటాయి. ఎక్కువగా వలటైల్గా ఉండేటువంటిది ఏంటి మన ఇన్ఫ్లేషన్లో, ఎక్కువగా ఫుడ్డే. ఓకే, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్లనే చాలా వరకు ఓవరాల్ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా స్పైక్ అయిందంట. స్పైక్ అంటే పెరగడం లాస్ట్ జూన్లో, అది కూడా అహెడ్ ఆఫ్ ద సర్వేస్ కంప్లీషన్. సర్వే కంప్లీట్ అవ్వడానికి ఉన్న టైంలోనే ఇట్లా జరిగిందంట. సో ఇట్ ఈస్ రిలవెంట్ టు రీకాల్, దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అండ్ హ్యాస్ రిమైండ్ ఎలివేటెడ్ సిన్స్, అప్పటి నుంచి బాగా పెరుగుతూనే ఉంది. రిమైండ్ ఎలివేటెడ్ మీన్స్ అలా పెరుగుతూనే ఉంది. సో ప్రపోర్షనల్ స్పెండ్స్ హ్యావ్ లైక్లీ చేంజ్డ్. సో దానికి తగ్గట్టుగానే పెరిగాయి. అంటే అతను క్వాంటిటీ అంతే తీసుకుంటున్నాడు, క్వాంటిటీలో మార్పు రావట్లా. ఇప్పుడు క్వాంటిటీలో మార్పు రావట్లా, ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ఇతను పెట్టే ఖర్చు పెరిగిపోతుంది కదా, అంతేనా కదా. సో అతని క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్, బట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆ ఎక్స్ట్రా ప్రైస్ ఏదైతే మనకి కమోడిటీస్ మీద పడుతున్నాయో, సో అవి యాడ్ అవుతున్నాయి కదా, ఇతని మీద భారం పడుతుంది కదా. దీనివల్ల అది ఓవరాల్గా అక్కడ ఇన్కమ్ పెరుగుతుందని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అది కాదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసారా, ఎలా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, ఎలా ఇన్ఫ్లేషన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది, దానివల్ల ఓవరాల్గా ఎలా ఎక్స్పెండిచర్ మీద ప్రపోర్షనల్గా చూసారా, ప్రపోర్షనల్ స్పెండ్స్ హ్యావ్ లైక్లీ చేంజ్ అన్నాడు. సో దానికి తగ్గట్టుగానే ప్రపోర్షనల్గానే ఓవరాల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అని చెప్పాడు. ఏ క్లియరర్ పిక్చర్ డివైడ్ ఆఫ్ పెంటప్ డిమాండ్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫ్లిప్ ఫ్లాప్ ఎఫెక్ట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్రెష్ సర్వే దట్ కంక్లూడ్స్ దిస్ జులై. ఈ జులై కల్లా మనకి మరింత సంపూర్ణమైనటువంటి అవగాహనతో కూడినటువంటి ఒక పిక్చర్, డివైడ్ ఆఫ్ పెంటప్ డిమాండ్ అంటే పెంటప్ డిమాండ్ లేకుండా, అంటే వీటిని కన్సిడర్ చేయకుండా ఫ్లిప్ ఫ్లాప్ ఎఫెక్ట్స్, ఇన్ఫ్లేషన్ అటు ఇటు అయ్యేటువంటి ఎఫెక్ట్స్ని మైనస్ చేసేసి, ఓకే, ఆ సర్వే జూలై కల్లా కంప్లీట్ అవుతుందంట. అప్పుడు వరకు మనం ఏం చేయాలి, ఆగాల్సి వస్తుంది. అంటే బ్రాడ్ పిక్చర్, ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ మనకి రావాలంటే జూలైలో కంక్లూడ్ అవ్వబోయేటువంటి ఈ ఫ్రెష్ సర్వే కోసం మనం ఆగాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జూలైలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. సో ఎనీ రీకాలిబ్రేషన్ ఆఫ్ పవర్టీ, ఇన్ఫ్లేషన్ ఆఫ్ జీడిపి క్యాల్కులేషన్స్ మస్ట్ వెయిట్ టిల్ దోస్ రిజల్ట్స్ ఆర్ కంపైల్డ్ అండ్ రిలీజ్డ్ ఆల్వే. సో మీరు ఏదన్నా కొత్తగా పవర్టీని క్యాల్కులేట్ చేద్దామన్నా, ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేద్దామన్నా, ఈ జీడిపి క్యాల్కులేషన్ చేద్దామన్నా, ఆ సర్వే యొక్క రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు ఆగాల్సిందే. ఓకే, అది రిలీజ్ అయ్యేంత వరకు మనం ఆగాలి, ఓపిక పట్టాలి అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. సో అంటే గవర్నమెంట్ని కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నాడు. అంటే మీకు నచ్చినట్లుగా మీరు దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాని వెనకాతలు ఎంత సైన్స్ ఉందన్నది ఎడిటర్ యొక్క అభిప్రాయం, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ లెట్ us టాక్ అబౌట్ వొకాబులరీ. అమీనబుల్ అనే పదాన్ని మనం ఈరోజు నేర్చుకుందామమ్మా. అమీనబుల్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. దిస్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్, అంతేనా. దీన్ని మనం అడ్జెక్టివ్గా వాడచ్చు. సో దట్ ఈస్ యువర్ అమీనబుల్. ఓకే, కంప్లైంట్ అని చెప్పొచ్చు, ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, అకామిడేటింగ్, అర్థం చేసుకోవడం, మనల్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అమీనబుల్ ఈజ్ ఎ పాజిటివ్ అడ్జెక్టివ్. డూ యూ థింక్ ద న్యూ మేనేజర్ విల్ ప్రూవ్ మోర్ అమీనబుల్ టు అవర్ ప్రపోజల్స్? అంటే మనం చెప్పేటువంటి ప్రపోజల్స్ అతను అంగీకరిస్తాడా, అకామిడేట్ చేస్తాడా, స్వీకరిస్తాడా అన్నట్టుగా, రైట్. సో విల్లింగ్ టు యాక్సెప్ట్ ఆర్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ సజెషన్. అంటే మనం ఒక సజెషన్ ఇచ్చినంత మాత్రాన దాన్ని కన్సిడర్ చేయాలని రూల్ లేదు. బట్ ఒక మంచి అమీనబుల్ పర్సన్ అంటే ఏంటి, అతను వింటాడు, అందులో ఏమైనా నిజంగా మెరిట్స్ ఉంటే దాన్ని ఆచరించే ప్రయత్నం చేసేవాడిని మనం అమీనబుల్ అంటాం. సో ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. వాక్యూయస్, ఓయూఎస్, కాబట్టి ఇది కూడా యాడ్జెక్టివే. ఓకే, సో ఎటువంటి పర్పస్ చూపించకపోవడం, శూన్యత లోపించడం, అంటే ఎంటీ అని చెప్పచ్చు.
వాక్యూమ్ అంటాం కదా, వాక్యూమ్ లాంటిది వాక్యూస్. వాక్యూమ్ స్పెల్లింగ్ చాలా మంది తప్పు చేస్తుంటారు, VACWM. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. వాక్యూమ్ CCUM కాదమ్మా, CWM. వాక్యూమ్ అంటే శూన్యం, ఎంటీ, డొల్ల, ఫ్యాక్చుయస్, ఇన్నేన్. టు సీమ్ రియల్ టు యువర్ రీడర్స్ యువర్ క్యారెక్టర్స్ మస్ట్ నాట్ బీ వాక్యూయస్. ఎంటీగా ఉండకూడదు, వాటిలో లైఫ్ ఉండాలి, జీవం ఉండాలి, అప్పుడే కనెక్ట్ అవుతారు రీడర్స్. బట్ కాంప్లెక్స్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆర్డినరీ డిఫికల్ట్స్ అండ్ గోల్స్. ఓకే, వాక్యూస్గా ఉండకూడదు అంటే ఎంటీగా ఉండకూడదు అని అర్థం, వితౌట్ పర్పస్ ఉండకూడదు అని అర్థం, రైట్? దట్ ఈస్ వాక్యూస్. నేవ్ అమ్మ, నేవ్ ఈజ్ ఆల్సో బేసికలీ అన్ అడ్జెక్టివ్. నేవ్ అంటే నాట్ సోఫిస్టికేటెడ్, అంటే ఇన్నోసెంట్ అనే మీనింగ్ వస్తుంది, అంతా సోఫిస్టికేటెడ్గా కాదు. ఓకే, ల్యాక్ ఆఫ్ సోఫిస్టికేషన్ అంటే ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు అనే టైప్. క్రెడ్యులస్ అంటాం, గల్లిబుల్ అనే పదం వాడచ్చు. క్రెడ్యులస్, గల్లిబుల్, ఇంజెన్యూస్, ఇన్నోసెంట్. ఓకే, ఇంజెన్యూస్ అంటే చాలా ఫ్రాంక్ అని, ఇన్నోసెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అంటే ఎవరైనా చెప్పినా ఈజీగా నమ్మేయటం, ఎవరైనా చెప్పినా ఈజీగా ట్రస్ట్ చేయటం. ఓకే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నోవైస్ అంటాం అమ్మ. నోవైస్ అంటే బిగినర్ అంటాం కదా. నోవైస్ ఈజ్ బేసిక్లీ రిలేటెడ్ టు అ బిగినర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ కదా, నోవైస్ అంటాం. అలానే ఎమెచ్యూర్ అనే పదం కూడా ఉంది. ఎమెచ్యూర్ అంటే ఎవరు, అతనికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అటువంటి వ్యక్తిని ఉద్దేశించి మనం ఎమెచ్యూర్ అంటాం. టూ రెడీ టు బిలీవ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఆర్ ట్రస్ట్. ఇట్ వాజ్ నెయివ్ ఆఫ్ హెర్ టు థింక్ దట్ షీ వుడ్ ఎవర్ గెట్ హెర్ మనీ బ్యాక్. ఓకే, ఆమె మళ్ళీ తన మళ్ళీ తిరిగి వస్తుందని నమ్ముతుంది, అది చాలా మూర్ఖత్వం. ఆమెకు అంత ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు. ఒక ఏదో అంటారమ్మా, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు. అంటే అర్థం ఏంటి, ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకి రియాలిటీ తెలియదు. మనకి ఏంటంటే థియరిటికల్గా చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది. సో వన్స్ మీరు ప్రాక్టికల్ విషయాల్ని అర్థం చేసుకోవాలంటే ఎక్స్పీరియన్సెస్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అవ్వకుండా పుస్తకాలతో వచ్చినటువంటి నాలెడ్జ్ని మనం అప్లై చేద్దామంటే అది ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ కావు. అదే చెప్తున్నాడు అనమాట. ఇట్ వాజ్ నెయివ్ ఆఫ్ హర్ టు థింక్ షీ వుడ్ ఎవర్ గెట్ హర్ మనీ బ్యాక్. మళ్ళీ వచ్చేస్తుందనే నమ్మకం ఏదైతే ఉందో అది ఎంత మూర్ఖత్వమో, అనేది ఎంత ఇమెచ్యూర్డో, ఎంత ఇన్ఎక్స్పీరియన్స్డో, ఎంత ఇన్నోసెంటో అని చెప్పడం. ఎండీవర్, ఇది వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. ఎండీవర్ అంటే అటెంప్ట్ అని కానీ ఎఫర్ట్ అని కానీ చెప్పచ్చు. అటెంప్ట్ ఆర్ ఎఫర్ట్, మనం పెట్టేటువంటి అటెంప్ట్ని కానీ కష్టాన్ని కానీ ఎఫర్ట్ని కానీ మనం ఎండీవర్ అంటాం. టు ట్రై టు డూ సంథింగ్, పుట్ సమ్ ఎఫర్ట్స్. ఇంజనీర్స్ ఆర్ ఎండీవరింగ్ టు లొకేట్ ద సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం యొక్క సోర్స్ని లొకేట్ చేసే ప్రయత్నంలో తలమునకనై ఉన్నారు. ఎండీవరింగ్ అంటే దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, రైట్? దట్ ఈస్ ఎండీవర్. డైరెక్టివ్ అన్నాడు. ఇది ఐవి చూడగానే మనం ఏమనుకుంటాం, యాడ్జెక్టివ్ ఏమో అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నౌన్. డైరెక్టివ్ అంటే ఆర్డర్. ఓకే, ఇన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు, డైరెక్షన్, నిర్దేశం చేయడం, మార్గనిర్దేశం చేయడం, డైరెక్టివ్. A new EC directive, an official or authoritative instruction పడిందా, ఇన్స్ట్రక్షన్. ఒక అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాలని మనం ఏమంటాం, డైరెక్టివ్ అంటాం. ఇది ఎక్కువగా అఫీషియల్స్, అథారిటీ పొజిషన్స్లో ఉండేవాళ్ళు వాడేటప్పుడు ఆదేశాలు జారీ చేశారని చెప్పేటప్పుడు ఇష్యూడ్ డైరెక్టివ్ అంటారు. ఇష్యూడ్ అంటే జారీ చేయడం, డైరెక్టివ్ అంటే ఆదేశాలు అని అర్థం, రైట్? ఇన్స్ట్రక్షన్ అని కానీ డైరెక్షన్ అని కానీ చెప్పచ్చు. అకౌంటబిలిటీ అమ్మ, ఇది ఐటీవై సఫిక్స్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది కదా, నౌన్, ఐటీవై. అకౌంటబుల్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. అకౌంటబుల్ ఇస్ బేసికలీ యువర్ యాడ్జెక్టివ్ అండ్ అకౌంటబిలిటీ ఈస్ యువర్ నౌన్. అకౌంటబిలిటీ అంటే ఏంటమ్మా, జవాబుదారీతనం అంటాం. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, రెండు పదాలు ఎక్కువగా మీకు వినిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఒక పాలనని ఉద్దేశించి పొగడాలన్నా, గుడ్ గవర్నెన్స్ అని చెప్పాలన్నా, ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ possess two qualities. What are those two qualities? One is transparency, second one is accountability. అంటే పారదర్శకత, జవాబుదారీతనం. ప్రతిదానికి మీరు జవాబు ఇవ్వాలి, మేము జవాబు ఇచ్చేటువంటి పొజిషన్స్లో ఉన్నాము, మనం పెట్టిన ప్రతి ఖర్చుకి లెక్క చెప్పాలి అనేటువంటి ఒక జవాబుదారీతనాన్ని అకౌంటబిలిటీ అంటాం. ఓకే, మన మీద ఉన్నటువంటి బాధ్యత, రైట్? లయబిలిటీ, ఆన్సరబిలిటీ, మనం వారికి ఆన్సర్ చేయాలి అనేటువంటి ఒక భయం. అది భయం కావచ్చు, బాధ్యత అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం మీద మనం ఆన్సర్ చేయాలి, మనం పెడుతున్న ప్రతి రూపాయికి ఖర్చుకి మనం ఆన్సరబులే అని అనుకోవడాన్ని అకౌంటబిలిటీ అంటాం. దేర్ వేర్ ఫ్యూరియస్ డిమాండ్స్ ఫర్ గ్రేటర్ పోలీస్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనంగా ఉండాలి, మన మీద వారి యొక్క పవర్ని
వాడకూడదు, అకౌంటబిలిటీగా ఉండాలి ప్రజల పట్ల అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు డూ అండ్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ రీజన్ ఫర్ ఇట్. ఎందుకు చేస్తున్నాము అన్న దానికి జస్టిఫై చేయడానికి మీ దగ్గర కన్విన్స్ చేసినటువంటి ఒక ఆన్సర్ ఉండాలి. ఆర్ ద డిగ్రీ టు విచ్ ఇట్ హ్యాపెన్స్. సో ఎంత తీవ్రంగా జరిగిందని చెప్పడానికి కోసం మీ దగ్గర సఫిషియంట్ రీజన్ అయితే ఉండాలి. బెవీ అనడమ్మా, బెవీ అనేది బేసికలీ నౌన్గా వాడతాం, కలెక్టివ్ నౌన్ అంటాం. గ్రూప్ అని కానీ, గ్యాంగ్ అని కానీ, ట్రూప్ అని కానీ చెప్పేటప్పుడు వి యూజ్ ద వర్డ్ బెవీ, రైట్? బెవీ ఆఫ్ లాయర్స్ అని కానీ చూడండి ఇక్కడ. ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ రూరల్ కమ్యూనిటీస్ క్రియేట్స్ అ బెవీ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది మనుషులు కావచ్చు, లేదంటే థింగ్స్ కావచ్చు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, లార్జ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఆర్ పీపుల్. సిమిలర్గా ఉండాలి, అవి పీపుల్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. అంటే బేబీ ఆఫ్ లాయర్స్ అనొచ్చు, బేబీ ఆఫ్ గర్ల్స్ అనొచ్చు, రైట్? అంటే సిమిలర్గా ఉండాలి అన్నీ. అవి థింగ్స్ కూడా కావచ్చు. ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ అన్నాడు, బేబీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే లాట్ ఆఫ్, గ్రూప్ ఆఫ్ అనే మీనింగ్లో వాడతాం. నెక్స్ట్ హారిజన్. హారిజన్ అంటే స్కోప్ అమ్మ. జనరల్గా హారిజన్ అంటే ఏంటంటే కనుచూపు మేరలో ఆకాశం ఉన్ను మౌంటైన్ కలిసి అంటే రెండు కలిసిపోయేలాగా మనకు కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ని మనం హారిజన్ అంటాం. సో ఎక్స్టెంట్, ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ని మనం యాంబిట్ అని కానీ, పర్వ్యూ అని కానీ, స్పియర్ అని కానీ చెప్పొచ్చు. స్పెండింగ్ హెర్ జూనియర్ ఇయర్ అబ్రాడ్ హ్యాస్ బ్రాడెండ్ హెర్ హారిజన్స్. అంటే ఆమె అవుట్లుక్ ఒక్కసారిగా విస్తరించబడింది. అంటే చూసేటువంటి యాంగిల్, దృష్టికోణం అనేది ఒక్కసారిగా ఏమైందమ్మా, పెరిగింది. ఆమె యొక్క స్కోప్ అనేది పెరిగింది, యాంబిట్ అనేది పెరిగింది. అబ్రాడ్ అంటే తన దేశాన్ని విడిచి వేరే కంట్రీలో ఆమె 1 year చదవడం వల్ల ఒక్కసారిగా ఆమె పర్స్పెక్టివ్ బాగా మారింది, బాగా బ్రాడన్ అయింది, ఓకే, విస్తరించింది. అ పర్సన్స్ హారిజన్స్ ఆర్ ద లిమిట్ ఆఫ్ దట్ పర్సన్స్ ఐడియాస్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. అతనికి ఉన్నటువంటి లిమిటేషన్స్ని మనం హారిజన్స్ అంటాం. అవి రోజు రోజుకి పుస్తకాలు చదవడం వల్ల, కొత్త ఎక్స్పీరియన్సెస్ అవ్వడం వల్ల, ఛాలెంజింగ్ టాస్క్స్ చేయడం వల్ల ఏమవుతాయి, హారిజన్స్ అనేవి మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంటాయి. అంటే మీకున్నటువంటి పరిధుల్ని మీరు దాటుకుని, బ్రిడ్జెస్ని మీరు ఏవైతే బౌండరీస్ పెట్టుకుంటారో ఆ బౌండరీస్ అన్ని మెల్లమెల్లగా జరిగిపోతూ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ హారిజన్స్. స్పియర్ అని కానీ, యాంబిట్ అని కానీ, పర్వ్యూ అని మనం చెప్పొచ్చు. క్లియర్? నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి చూద్దాం, రైట్? సో దిస్ వాజ్ అవర్ క్వశ్చన్ అమ్మ. 9-letter వర్డ్ అమ్మ, నౌన్ అంటున్నాడు, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ అంట. సో ఐ కనిపిస్తుంది, 9 letters మనం ఆ వర్డ్ని నింపాలి. అందులో 3 letters ఇచ్చేసాం, మిగతా 6 letters మిస్ అయ్యాయి. వాటిని మనకి ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. దానికి ఒక యాడ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంటుందంట, అది నౌన్ ఫామ్గా వాడతాం, విచ్ ఇస్ ఇన్ అ నెగిటివ్ కాంటెక్స్ట్. ర్యాంకర్, హోస్టిలిటీ, ఎనిమినిటీ, ఇది దాని మీనింగ్స్, సినోనిమ్స్. ర్యాంకర్, రైట్? హోస్టిలిటీ, రైట్? అలానే ఎనిమిటీ, శత్రుత్వం అని చెప్పే కాంటెక్స్ట్లో మనం ఆ పదాన్ని వాడతామంట. అది నౌన్గా వాడుతున్నాడు, నెగిటివ్ అంటున్నాడు. ద ఆన్ గోయింగ్ స్పాట్, ఇదమ్మా. దీన్ని కూడా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ద ఆన్ గోయింగ్ స్పాట్ అమాంగ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారీ అండ్ ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హ్యావ్ టేకెన్ ఏ పొలిటికల్ టర్న్ విత్ ద తెలుగుదేశం పార్టీ అండ్ ద జనసేన పార్టీ టేకింగ్ అప్ కట్గల్స్ ఓవర్ ద రూలింగ్ వైఎస్ఆర్సిపి, రైట్? సో హనుమ విహారీ నేపథ్యంలో ఇప్పుడు ఒకటి ట్రెండింగ్ అవుతుంది. సో దీన్ని మనం తీసుకున్నాం ఈరోజు సెంటెన్స్ కింద. దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. అందులో తప్పులు అన్నవి మనం రేపు డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నుంచి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ దొరుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఎడిటోరియల్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారో, అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారో, వారికి ఇది ఖచ్చితంగా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. హోప్ దిస్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు దాట్ ఫ్యాక్టర్, రైట్? మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. స్టే ట్యూన్ టు ఐఎస్ఈ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.